Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రేమించిన పాపానికి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక బీటెక్ విద్యార్థి బలైపోయాడు. సికింద్రాబాద్ జవహర్ నగర్ లో దారుణ ఘటన జరిగింది. దారుణ హత్య చోటు చేసుకుంది. సీతాఫల్ మండికి చెందినటువంటి యావన్ 23 ఏళ్ల యువకుడు కిరాతకంగా హత్యకు గురయ్యాడు. పథకం ప్రకారం ఈ హత్య చేసినట్లుగా తెలుస్తోంది. కత్తులతో 6 దుండగులు దాడి చేశారు. యావన్ మీద 17 సార్లు ఆ కత్తితో పొడిచి విచక్షణారహితంగా ఆ యువకుడి మీద కత్తితో దాడి చేసి హత్య చేశారు. స్నేహితుడి ఇంట్లో ఉండగా ఈ దుండగులు అక్కడికి వెళ్లి 6 దుండగులు అక్కడికి వెళ్లి యావన్ మీద చొరబడ్డారు. తీవ్ర రక్తస్రావంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు యావన్. ఇక 4 ఏళ్లుగా ఒక యువతితో యావన్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే యావన్ను ఈ యువతి విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అయితే యువతి ఇంటి ముందు బాధితుడి బంధువులు ఇప్పుడు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్నటువంటి వారిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని కోరుతున్నారు. ఇక కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక దీంట్లో ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళైతే ఇప్పుడు పరారులో ఉన్నారు. వీరిలో ఒకరినైతే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ ఒకరి ద్వారా కూడా ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు, ఎవరు దీనికి ప్లాన్ చేశారు అని, ఏ విధంగా ప్లాన్ చేశారు, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, యావన్ అక్కడ ఉన్నట్లుగా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు కూపి లాగుతూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సతీష్, 23 ఏళ్ల యువకుడి మీద 6 యువకులు అసలు విచక్షణ రహితంగా దాడి చేసి 17 సార్లు ఆ కత్తితో పొడిచి చంపినట్లుగా యావన్ని తెలుస్తుంది. ఈ హత్యకు సంబంధించి అసలు పోలీసులు ప్రాథమికంగా ఎటువంటి వివరాలు వెల్లడించారు, ఏంటి? ప్రధానంగా సికింద్రాబాద్ జవహర్ నగర్ లో జరిగినటువంటి ఈ ఘటన అత్యంత విషాదకరం అని చెప్పుకోవచ్చు. అయితే కేవలం ప్రేమించినందుకే ఒక బీటెక్ విద్యార్థిని ఎంత కిరాతకంగా అంతమొందించడం ఇటు సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. మరొకసారి పరువు హత్య కూడా అని అనుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే మృతుడు యావన్ ఉన్నాడో, బీటెక్ చదువుతున్నాడో, 23 సంవత్సరాలు. అయితే సీతాఫల్ మండి అతని ఫ్రెండ్ ఇంట్లో ఉండగా మరి అయితే ఆ యువతితో దాదాపు 4 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే 1 సంవత్సరం నుంచి కూడా మరి ఆయన తరచుగా మాట్లాడట్లేదు అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఒకవైపు సీతాఫల్ మండిలోనే ఉంటూ తరచుగా ఆమెను కలుస్తున్నందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, ఇతరత్ర వాళ్ళందరూ కూడా 6 వ్యక్తులు కలిసి కిరాతకంగా, అంటే అతను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండగా టీవీ చూస్తున్న సమయంలో హఠాత్తుగా వచ్చి మరి ఈ కత్తితో దాడి చేసి దాదాపు 17 సార్లు కత్తితో పొడవంతో తీవ్ర రక్తస్రావం అయితే అయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఎంత తప్పించుకునే ప్రయత్నం చేస్తే కానీ సో మరి వాళ్ళు 6 ఉండడంతో అక్కడికక్కడే మరి ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతా ఉంది. ఒక్కసారిగా నగరం అయితే దాడి చేసిన వారు ఆ యువతికి సంబంధించిన వారేనా? ఎస్, అంటే స్నేహితులు అనైతే ప్రస్తుతం తెలుస్తా ఉంది. ఇది పక్క ప్రణాళిక ప్రకారమే అంటే అంచనా వేసుకొని అక్కడ ఉన్నాడని అంచనా వేసుకొని, సో స్నేహితుడు ఇంట్లో ఉన్నాడు ప్రస్తుతం ఈ ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున మరి అక్కడికి చేరుకున్న తర్వాత ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారమే ఈ ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా మరి గతంలో కూడా ఈ ఏదైతే యువతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు యావన్ను బెదిరించినట్టు తెలుస్తా ఉంది. ఆ బెదిరించిన తర్వాత కూడా మరి ఆయన దాదాపు సంవత్సరం నుంచి కూడా మరి మాట్లాడట్లేదు అనేది ఇటు యావర్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ చెప్తుంది. కానీ ఇక్కడ మరి ఆ యువతి తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా మా అమ్మాయితో తిరుగుతున్నాడు, మా అమ్మాయితో సంబంధాలు పెట్టుకున్నాడు కాబట్టి ఇది చేశారంటూ వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. ఇంకొక 5గురిని మాత్రం మరి వాళ్ళు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. వీళ్ళు స్నేహితులు, అలాగే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్లుగా తెలుస్తుంది. లేదు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ ప్రేమ వ్యవహారం, అంటే ప్రేమించినందుకు మరి ఒక నిండు ప్రాణం బలి కావడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక 23 ఏళ్ల యువకుడు ప్రేమించిన కారణంగా హత్యకు గురవటం ఇది ఒక దారుణమైన ఘటన. అంటే
23 ఏళ్ల యువకుని 6 ఒక్కసారిగా కూడా తాను టీవీ చూస్తూ స్నేహితుడితో కొంత సమయం గడపాలని చెప్పి సీతాఫల్ మండలంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళటం, టీవీ చూస్తూ ఉండగా అకస్మాత్తుగా దాడి చేసేసరికి ఆ యువకుడు ఎటు కూడా తప్పించుకోలేని ఒక పరిస్థితిలో ట్రాప్ అయిపోయాడు 6 మధ్యలో. ఇక వాళ్ళు తెచ్చుకున్నటువంటి ముందస్తు ప్లాన్ ప్రకారం తెచ్చుకున్నటువంటి కత్తులతో ఆ యువకుడిని అతి దారుణంగా కిరాతకంగా 17 సార్లు అక్కడే పొడిచి ఇక తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడు అక్కడే మరణించినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక దాని మీద ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక నిందితుడిని అయితే అరెస్టు చేయడం జరిగింది. ఇక దీని మీద యువతి తల్లిదండ్రులు వీళ్ళ మీదే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ పారిపోయిన వాళ్ళు కూడా యువతికి సంబంధించిన వారే, వాళ్ళకి తెలిసిన వాళ్ళే అంటూ కూడా ఒక ప్రాథమికంగా అయితే తెలుపుతూ ఉన్నారు. ఇక మిగిలినటువంటి వారి కోసం, పరారులో ఉన్నటువంటి వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.